పాకిస్తాన్కి ఎగ్నెస్ట్గా మనం ఏంటంటే ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ 2.0కే ఇండియా సంసిద్ధం వ్యక్తం చేసి ఉందన్నమాట. అన్నిటికీ రెడీ అయింది. రీసెంట్గా కొత్తగా వచ్చిన CDS కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. మేము ఆపరేషన్ 2.0 సింధూర్ 2.0కి మేము సంసిద్ధంగా ఉన్నాయి. అందులో ఒక ఇన్నోవేటబుల్ పార్ట్, ఒక అవినాభావ సంబంధం ఉన్నదే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ఒక డిఫెన్సివ్కు ఉపయోగపడుతుంది. అఫెన్సివ్ తర్వాత ఫస్ట్ డిఫెండ్ చేసుకోవాలన్నమాట. అది S-400 ఒక తిరుగులేని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అమెరికా ప్యాట్రాయిట్, తర్వాత ప్యాక్స్, దాంతోపాటు తర్వాత ఇటు రష్యా యొక్క ఇప్పుడు చైనా యొక్క HQ-9 HQ-19 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ల కంటే ఇది అత్యాధునిక క్షిపణి. అది మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించాం, దాన్ని మనం విజువలైజ్ చేసాం. ఇప్పుడు 4th ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 రాజస్థాన్ దగ్గర మోహరించడం, ఇంకోటి 5వది వస్తుంది. ఈ 5వ దాన్ని తెచ్చి గుజరాత్ ముంబై దగ్గర మోహరించబోతున్నారు. ఇంకొక 5 ఆర్డర్ ఇచ్చాం. 5ట్లో ఒకటి రిలయన్స్ కాండ్లా ఎయిర్పోర్ట్లో ఉన్న సింధూర్, ఎందుకంటే అసిమ్ మున్నీరు రిలయన్స్ రిఫైనరీ అంటే వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీని ఆయన టార్గెట్ చేస్తున్నారని తెలుస్తుంది. కొన్ని లక్షల కోట్ల విలువైందనమాట. అక్కడే ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం పెట్టే అవకాశం ఉంది, కరాచీని తర్వాత గుజరాత్ని కాపాడడానికి. తర్వాత ఇంకొక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని హైదరాబాద్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఉంటాయి, DRDO, తర్వాత BDL ఇలాంటివి ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ అనమాట మిసైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి. అక్కడ పెడతారు. ఒక గ్లోబల్ సిటీ కూడా. తర్వాత బెంగళూరు